ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మండల నాయకులకు, జిల్లా నాయకులకు, తర్వాత కాన్స్టిట్యున్సీ నాయకులకు అందరికీ పేరు పేరున జైభీములు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమం సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా యొక్క జాతీయ పార్టీ అధ్యక్షురాలైనటువంటి మా మాయావతి గారు రేపు 24/12/2024 రోజు అంబేద్కర్ని పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ని పదే పదే మాట్లాడడము ఒక ఫ్యాషన్ అయిపోయింది అనేటటువంటి చులకన భావనతో మాట్లాడినటువంటి అమిత్ షా గారిని బేసరితుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ క్షమాపణ చెప్పవలసిందిగా కోరుకుంటూ, తర్వాత ఆ యొక్క మాటలకు నిరసనగా మా అధ్యక్షురాలైనటువంటి మాయావతి గారు రేపు 24 తారీఖు నాడు అన్ని మండల కేంద్రాలలో, అన్ని జిల్లా కేంద్రాలలో, అన్ని ఆఫీసుల ముందు ధర్నాలు, రస్తా రోకలు, తర్వాత నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పింది. కాబట్టి మా యొక్క పార్టీ అధ్యక్షురాల యొక్క ఆదేశానుసారంగా రేపు బిఎస్పీ పార్టీ క్యాడరు ఎక్కడ ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడ మండలాలు ఉన్నా అక్కడ, ఎక్కడ ఆఫీసు, జిల్లా కలెక్టర్ ఆఫీసులో గాని మా యొక్క నిరసన కార్యక్రమాలు రేపు అందరూ మీరు కలిసికట్టుగా చేయాలని పార్టీ నుండి, నియోజకవర్గం నుంచి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అట్లా అందరూ కూడా రేపు మా యొక్క పార్టీ కార్యకర్తలు సమూహంగా ఈ యొక్క బీజేపీ పైన, అమిత్ షా పైన మనము నిరసన కార్యక్రమాలు రేపు తెలియజేసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రేపు అందరూ వివంతుగా ఈ యొక్క కార్యక్రమాలు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము. కనుక దయచేసి రేపు మీ యొక్క అమూల్యమైనటువంటి టైం ఇచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాము. జై భీమ్, జై భారత్, జై భారత్. జరుపుకోవడం గల కారణం ఏంటంటే, పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ పై చిన్న చూపుతో మాట్లాడినందుకు సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. రేపు ఈ పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడిన మాటలు ఏంటంటే, అంబేద్కర్ కొత్త ఫ్యాషన్ అయిపోయింది అనే విధంగా మాట్లాడారు. దాంతోపాటు అంబేద్కర్ పేరు తలతో పాటు జైలు పేరు కలిస్తే 7 జన్మల పుణ్యం వస్తుందని అంటున్నారు ఆయన. అదే 7 జన్మల పుణ్యం కోసం దేవుని తలుచుకొని ఆయన అదే పుణ్యం చూసుకుండా అక్కడ ఇంట్లోనే కూర్చుంటే వెళ్ళరు, పార్లమెంట్ కూర్చుంటే తెలియదు. అలా కొడుకునే PCCI ప్రెసిడెంట్ చేసేసి మొత్తం క్రికెట్ బోర్డుకి చైర్మన్ చేసుకుంటూ ఆయనేమో ఇదే రాజ్యాంగం అంటూ పెట్టుకొని ఆయన రాజ్యాంగంతో పార్లమెంట్ వచ్చి కూర్చొని ఈ విధంగా మాట్లాడుతుండ్రు. అలాంటప్పుడు పక్కన ఇంట్లో కూర్చొని 7 జన్మలు కాబట్టి 14 జన్మల పుణ్యం తీసుకొచ్చుకోకు, ఇలాంటి మాట్లాడడానికి లేదు అని సమావేశం